కార్తీక దీపం సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ చూడకుండా పోయిందట. సీరియల్స్ ప్రభావం మహిళల మీద ఎంతగా ఉంటుందో ఫన్నీగా చెప్పారు. ఈ కార్తీక దీపం సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ చూడకుండా పోయిందట అనే క్యాప్షన్ తోటి ఇక్కడ హరికృష్ణ గారు, ప్రముఖ కార్టూనిస్టు, ప్రొఫెషనల్ కార్టూనిస్టు హరికృష్ణ గారు వేసిన కార్టూన్ చాలా వ్యంగ్యంగా, చాలా ఫన్నీగా ఉంది. నమస్కారం హరికృష్ణ గారు. నమస్కారం. వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. థ్యాంక్ యూ. గత 3 రోజులుగా ఇక్కడ తెలుగు కార్టూన్ల ప్రదర్శన ద్వారా మీరందరూ కూడా ఉద్దండ పండితులైన కార్టూనిస్టులు అందరూ వచ్చారు. మీరు ఈ విధంగా కార్టూన్ ద్వారా అందరికీ ఆనందం పెంచుతున్నారు, దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు పరోక్షంగా. సార్ చెప్పండి హరికృష్ణ గారు, మీ కార్టూన్లు కూడా చిన్నప్పుడు చాలా చూశాను, మీరు ప్రొఫెషనల్ కార్టూనిస్ట్ అని తెలిసింది. అసలు మీ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే చాగల్ గ్రామంలో ఉండేవాడిని అండి, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ గ్రామంలో ఉండేవాడిని. అక్కడ చదువు అదంతా ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో జరిగింది. అయితే నేను 10th క్లాస్ ఆ టైం వచ్చేటప్పటికి బాపు గారి కార్టూన్ పుస్తకం వేసవి సెలవులు మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళాను. అప్పుడు తగిలింది అనమాట నాకు. ఆ బాపు కార్టూన్ పుస్తకం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. తర్వాత ఆ తాతయ్య గారి ఇంట్లో ఓల్డ్ మ్యాగజైన్స్ అప్పట్లో చాలా ఉన్నాయండి ఆయన దగ్గర. అవన్నీ తిరిగేస్తుంటే ఒక్కో పేజీలో ఒక్కో కార్టూన్ భలే నవ్విస్తున్నాను, టప పేలుతున్నాయి అన్ని. నేను చూసి ఆనందించి చాలా అన్ని మ్యాగజైన్స్ కవర్ చేశా. అన్ని చూసిన తర్వాత మనం ఇలా ఎందుకు చేయకూడదు అని ఒక థాట్ వచ్చింది నాకు. ఆ థాట్ తో మొదలైంది ఇది మనకి కార్టూన్లు వేయాలని. సమ్మర్ హాలిడేస్ లో హాట్ ఆ వేడి వాతావరణంలో ఈ బాపు గారి కార్టూన్ మిమ్మల్ని నవ్వించి కూల్ చేశాను. బాపు గారి కార్టూన్ తో పాటు ఇతర కార్టూనిస్టులు పాత మ్యాగజైన్స్ లో చూసాను, అలా ఇన్స్పైర్ అయ్యాను. మీకు మొట్టమొదట వేసిన కార్టూన్ ఏమైనా గుర్తుందా? నాకు మొట్టమొదటి వేసిన కార్టూన్ ఈతల పోటీ విజేతలు అని చెప్పి పైన బ్యానర్ ఉంటుందండి. కింద ఒక మామూలు 2 మనుషులతో పాటు సాగర్ కన్య ఉంటుంది. ఆ సాగర్ కన్యకి ఫస్ట్ ప్రైజ్ అన్నమాట. అది నా మొదటి కార్టూన్ అండి. దానికి అప్పట్లోనే ఒక కాంటెస్ట్ లో రామశేషు గారు నిర్వహించిన కాంటెస్ట్ లో నాకు ప్రత్యేక బహుమతి వచ్చిందండి. రామశేష్ గారు కూడా కార్టూనిస్ట్ చూసేవాడిని. తర్వాత ఇక దీన్ని ఎలాగ ప్రొఫెషనల్ గా, అది 17 ఏళ్ల క్రితం జరిగిన మాట అండి. అది ఇది చెప్పింది అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతుండేవాడిని. ఇది ప్రొఫెషన్ గా ఎలా తీసుకున్నానంటే, అది నేను కంప్యూటర్స్ లో డిగ్రీ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యానిమేషన్ నేర్చుకుంటే కార్టూనిస్ట్ కి మంచి లైఫ్ ఉంటుందని చెప్పి కొన్ని న్యూస్ పేపర్ల ద్వారా కొందరు కార్టూనిస్ట్ ద్వారా తెలుసుకుని నేను అప్పుడే ఇది నేర్చుకోవడం జరిగింది. యానిమేషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్. దీంట్లో యానిమేషన్ కూడా చేస్తాను. అవునండి, యానిమేషన్ కూడా టచ్ ఉంది నాకు. 3D యానిమేషన్, 2D యానిమేషన్ మీద అవగాహన ఉంది నాకు. కాకపోతే ఎక్కువ నా కోర్ ఏరియా వచ్చి కార్టూనింగ్ అనమాట. కార్టూనిస్ట్ గానీ ఎక్కువ నాకు పేరు గుర్తింపు వచ్చిందండి. సో అలా నేను యానిమేషన్ నేర్చుకుని, డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత ఈ కార్టూన్ నే ప్రొఫెషన్ గా తీసుకున్నాను. కార్టూన్ వేయడమే. అలా నేను సన్ఫ్లవర్ న్యూస్ అనే పేపర్ కి, మనం అనే పేపర్ కి, ఆదాన్ అనే న్యూస్ యాప్ కి, ఇండియా బెల్స్ అనే వెబ్సైట్ కి, ఇలా చాలా అంటే ఒకప్పుడు కార్టూన్ని ఈ ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, స్వాతి ఇలాంటివి ఎన్నో పెంచి పోషించాయి. ఇప్పుడు అంతగా లేదు కదా సార్ వీటి ఆదరణ. మరి దీంట్లో ఎలా మనగలుగుతున్నారు మీరు? అది మంచి క్వశ్చన్ అండి. ఇది మనం ఇన్నేళ్ళ నుంచి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి దీంట్లో మనకి కొద్దిగా పారితోషికం ఇచ్చేవారు ఎవరు, కొద్దిగా మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరు అని తెలుస్తుందండి ఇన్నేళ్ళు ఫీల్డ్ లో ఉండబట్టి. సో అలా నేను కొన్ని బ్రాండ్స్ కి కార్టూన్లతో ప్రమోషన్ చేస్తున్నాను. కార్టూన్లు గీసి వాళ్ళ బ్రాండ్స్ మీద, ఉదాహరణకి ఆర్ఆర్ చికెన్ అనే బ్రాండ్ మీద నేను కార్టూన్లు ఈ మధ్య గీస్తున్నాను. వారు మనకి మ్యాగజైన్ లో పడిన దానికన్నా మంచి పారదర్శకం ఇస్తారు, మంచి గుర్తింపు కూడా ఉంటుంది వాళ్ళ కంపెనీలో మనకి. ఇలా కొన్ని బ్రాండ్స్ కి నేను కార్టూన్ కూడా గీస్తున్నాను గత 17 ఏళ్ళ నుంచి. మీరు బ్రాండ్ కార్టూన్ అంబాసిడర్ అనమాట. సార్ అసలు ఇలాంటి వాటికి మీకు ముడిసరుకు అంటే ఎలా దొరుకుతుంది, ఎలా థాట్ మీ ప్రొవోకింగ్ అవుతారు? ఇది 2-3 పద్ధతుల ద్వారా చేస్తానండి. ఒకటి ఏంటంటే, ఇచ్చిన అంశాన్ని శ్వాసిస్తూ ఉంటాం, ఇంకా దాన్నే మైండ్ లో పెట్టుకుని పీస్ఫుల్ గా ఉన్న ఏరియాలో కూర్చుని ఆలోచిస్తూ రఫ్ స్కెచ్ చేస్తూ ఉంటా. సంబంధం లేనివి గీస్తూ ఉంటా. దీనికి సంబంధం లేనివి ఏదో ఒకటి, సంబంధం ఉన్నది సంబంధం లేనిది గీస్తూ లింక్ పెడుతూ వెళ్తూ ఉంటా. దీనికి ఏమైనా లింక్ అవుతుందా అనుకుంటూ ఏమన్నా ఒక 15 బొమ్మలో 10 బొమ్మలు రఫ్ గా వేయంగానే మనకు ఒక కొత్త థాట్ వస్తుంది. ఆ థాట్ ని మనం ఫ్లాష్ లాగా వస్తుంది. దాన్ని మనం ఇది కార్టూన్ గా గీసి అప్పటికప్పుడు వండి మన ఇంటికి వచ్చిన గెస్ట్ కి వడ్డించినట్టుగా ఏదైనా అలా మనం కార్టూన్ కూడా అప్పటికప్పుడు గీసి మనం మన క్లయింట్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ పంపి అలా మనం చేస్తూ ఉంటాం అండి.
సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మీ కార్టూన్ని ఎవరెవరు ప్రముఖ కార్టూన్లు అంటే సీనియర్ కార్టూనిస్టులు ఉంటారు కదా సార్, ఆ రంగంలో మనకి ప్రముఖులైన వాళ్ళు మన భుజం తట్టి బాగుంది అంటే మనం ఒక ఆకాశానికి నిచ్చెన ఎసిగిరిని పరిగెత్తినట్టుగా ఉంటుంది. అలాగే ఎవరు అభినందించారు సార్ ప్రముఖులు? అవునండి, నా కార్టూన్లు జయదేవ్ గారు, సరసి గారు, సుబాని గారు, డెక్కన్ రాణికల్ సుబాని గారు, సాక్షి శంకర్ గారు, ఇలా నరసింహ్ గారు లాంటి వారు, మృత్యుంజయ్ గారు లాంటి వారు చాలా మంది అభినందించారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అభినందిస్తే, ఎందుకంటే వాళ్ళ కార్టూన్ రోజు లక్షల మంది చూస్తూ ఉంటారు రకరకాల పేపర్లో. అలాగే నాది కూడా చూసి వారు మెచ్చుకోవడం అనేది నాకు సంతోషకరమైన విషయం. అలాగే మన రాజమండ్రిలో ఉన్న శేఖర్ గారు ఫస్ట్ లో నేను కార్టూన్లు వేసే మొదట్లో ఈ ఎలా వేయాలి ఇలాంటి సూచనలు అవన్నీ ఇచ్చారండి. మనకి ఫోన్ ద్వారా అప్పట్లో ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళం. ఫోన్ ద్వారా మనకి ఈ సైజులు కానీ ఎలాంటి వాటి మీద వేయచ్చు, అలాంటి వాటి మీద వేయకూడదు అలాంటి సలహాలు కానీ. అలాగే వైజాగ్ లో హరి వెంకటరమణ అని కార్టూనిస్ట్ అండి, ఈయన నాకు ఉత్తరాల ద్వారా ఫోన్ ద్వారా సలహాలు ఇచ్చారు అప్పట్లో. ఓకే ఓకే సార్, చెప్పండి, ఇప్పుడు ఈ కార్టూన్ల ప్రదర్శన తెలుగు అంతర్జాతీయ తెలుగు మహాసభల నేపథ్యంలో ఇక్కడ తెలుగు కార్టూన్ల ప్రదర్శన పట్ల మీ స్పందన ఏమిటి? దీని వెనకాల ఒక 12 మంది కమిటీ మెంబర్స్ కష్టం ఉందండి. ఈ ఎగ్జిబిషన్ వెనకాల, ఈ కార్టూన్ ప్రదర్శన వెనకాల వచ్చిన కార్టూన్లో చాలా వచ్చినాయి కార్టూనిస్టుల తరపు నుంచి. దాంట్లో మంచి కార్టూన్లు ఏరి కొద్దిగా ఆణిముత్యాలంటే ఇక్కడ పెట్టాం. అయితే దీని వెనక 12 మంది చాలా శ్రమించాం, రకరకాలుగా శ్రమించాం. అది ఆర్థిక రూపేణ కానీ, మన డిజైనింగ్ సంబంధించిన డిజైన్ సెట్టింగ్ సపోర్ట్ కానీ, ఇలా మనం దీని వెనక కష్టపడ్డామండి. అయితే ఈ కార్టూన్లు ఎవరికి వాళ్ళే పోటీగా, చాలా పోటాపోటీగా నా కార్టూన్ బాగుండాలని గీయడం, అవి ఇక్కడ మేము పెట్టడం, ఇదంతా చాలా తెలుగు సబ్జెక్టు ఇప్పుడున్న సమాజానికి చొరకలాంటివే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన పిల్లలు కానీ, యూత్ కానీ మెయిన్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తుంటే చాలా మంది కుర్రవాళ్ళు బాగా, అవునండి, బాగా చూస్తున్నారు. యూత్ కానీ స్కూల్ పిల్లలు కానీ వచ్చి చూస్తుంటే అసలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ వాటిని షేర్ చేసుకుంటున్నారు. సో ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కూడా కార్టూన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్, ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి, దీంట్లో ఎంజాయ్మెంట్ ఏంటో తెలిసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ కార్టూన్ బాగుంది సార్, ఈ కార్టూన్ బాగుంది అని చెప్పి వెళ్తున్నారు. అలాగే కార్టూనిస్టులతో కాసేపు ముచ్చటించి వెళ్తున్నారు. కార్టూనిస్టులు 3 రోజులు ఉన్నాం కాబట్టి అదండి. ఓకే, విడివిడిగా వేయడం కాకుండా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఇంటర్నెట్ అందరికి రీచ్ అయింది కాబట్టి సార్, ఇది వెబ్సైట్ అంటే తెలుగు కార్టూనిస్టులు అంటే అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కార్టూనిస్టులు అందరూ కలిసి ఒక వెబ్సైట్ పెడితే అది ఇంకా రీచ్ అవుతుందని నాకు వచ్చింది ఒక థాట్. మీరు ఎలా ఉంటారు? మీ థాట్ చాలా బాగుంది. ఇది ఒక 10 ఏళ్ల క్రితం ఒక పుక్కళ గారిని వైజాగ్ లో కార్టూనిస్ట్ అండి, ఆయన జయదేవ్ గారు మ్యూచువల్ గా కలిసి మీ ఈ నెమల పింఛం కూడా నాకు బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. అలా ఆయన పుక్కల రామకృష్ణ అనే కార్టూనిస్ట్, అలాగే జయదేవ్ గారి ఆధ్వర్యంలో కొందరు కార్టూనిస్టుల హెల్ప్ తో ఒక వెబ్సైట్ telugucartoon.com అని చేశారు 10 ఏళ్ల క్రితం. దాంట్లో అందరు కార్టూనిస్టుల ప్రొఫైల్స్, ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టారు వారు, పుక్కల రామకృష్ణ గారు. దీనికి గైడెన్స్ అది జయదేవ్ గారు ఇవ్వడం, పుక్కల రామకృష్ణ గారు ఆ వెబ్సైట్ కోసం చాలా కష్టపడ్డారండి. ఇది సుమారుగా 10 ఏళ్ల క్రితం. అయితే రాను ఈ దాని మెయింటెనెన్స్ అనేది కొద్దిగా వెనకబడింది. ఇప్పుడు అందరం తలో చేసుకుంటే మళ్ళీ అది పరిగెడుతుంది. అది అడ్వాన్స్ గా వచ్చినట్టుగా. అవునండి, 10 ఏళ్ళంటే ఇంత రీచ్ లేదు వాస్తవానికి. అదేదో ప్రేమికుల రోజు ఇంటర్నెట్ రాకముందే ప్రేమికుల రోజు వచ్చేసింది, సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు బాగా చూస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు మీ తెలుగు కార్టూన్ల వెబ్సైట్ కూడా ఇప్పుడు పెడితే గనక బ్రహ్మాండంగా నడుస్తుంది. అవును సార్, మళ్ళీ మీరు ఆ విషయాన్ని మేము మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ నాకు అనిపించింది. అలాగే ఇప్పుడు కార్టూన్లు ఇదివరకు పేపర్ మీద పెన్ తో వేసేవాళ్ళం, ఇప్పుడు ముంచి తీసి అలా వేసేవాళ్ళం. ముంచి తీసి వేయడం, ఇంకో దీని మీద పడడం, మళ్ళీ కొత్త దాన్ని తీసుకుని వేయడం, ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు పడేవారు మన కార్టూనిస్ట్. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మనకి రకరకాల కంపెనీల గ్రాఫిక్ డిజైనింగ్ టాబ్లెట్స్, పెన్ టాబ్లెట్స్ అని చెప్పి డ్రాయింగ్ టాబ్లెట్స్ అని వచ్చినాయండి. అది మనం ల్యాప్టాప్ గానీ కంప్యూటర్ గానీ కనెక్ట్ చేసుకుని మనం మౌస్ ఇలా ఇక్కడ చేస్తూ మన కింద పైన చూసి చేస్తాము. అలాగే మనం ఇక్కడ గీసుకుంటూ పెన్ ఇస్తాడు స్టైలస్, దాంతో కింద గీస్తూ పైన మన కార్టూన్ ఎలా వస్తుందో చూసుకుంటూ కార్టూన్ వేయచ్చు. చాలా మంది తెలుగు కార్టూనిస్ట్ కూడా ఇది చేస్తున్నారండి. ఫోటోషాప్, ఇలస్ట్రేటర్ లాంటి సాఫ్ట్వేర్ కార్టూన్ గీస్తూ కలరింగ్ కూడా దాంట్లో చేసి A to Z కంప్యూటర్ లోనే. అప్పుడు ఏమవుతుందంటే మన క్లయింట్ గానీ, మన న్యూస్ పేపర్ వాళ్ళు కానీ ఏదైనా మోడిఫికేషన్ చెప్పి ఏదైనా చిన్న మార్క్స్ చెప్తే వెంటనే ఈజీగా చేయొచ్చు నిమిషాలు. అది మనకి ఈ రోజుల్లో ఉన్న సౌలభ్యం. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది కార్టూన్లు వేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ హౌ టు డ్రా అనేది తెలియదు. కాబట్టి మన వెబ్సైట్ ద్వారా మీరు కూడా మీలాంటి టెక్కీ అంటే అప్డేట్ టెక్నాలజీ ఉంది కాబట్టి మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు కూడా ఒక పోస్ట్ లాగా దాంట్లో పెట్టుకోవాలి. అట్లా అనిపించింది నాకు. ఓకే,
ఓకే సార్, ఈ కార్టూన్ కళ అంతరించిపోకుండా మీ వంటి కార్టూనిస్టులు దీన్ని జీవితంగా మార్చుకొని వృత్తి ప్రవృత్తిగా చేసుకొని దీంట్లోనే మేము సాధిద్దామని చెప్పేసి అప్డేట్ అవుతూ మీరు ముందుకెళ్తున్నారు. మీ జర్నీ, మీ వ్యంగ్య కార్టూన్ల సరదా సంభాషణల జర్నీ, ఈ చిత్రణ జర్నీ అనేది బ్రహ్మాండంగా జరగాలని, మీరే కాదు ఇక్కడికి వచ్చిన తెలుగు కార్టూనిస్టులు కానీ మిగిలిన కార్టూనిస్టుల జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా మన కష్టజీవి వ్లాగ్స్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.